మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ కాస్ట్లీ అవబోతున్నాయి. అండ్ నువ్వు ఒక హిడెన్ ప్రైస్ ని పే చేస్తున్నావు, ఏఐ ట్యాక్స్. ఆల్ థ్యాంక్స్ టు ఏఐ కంపెనీస్. మీ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ లో యూజ్ అయ్యే మెమరీ చాలా కాస్ట్లీ అయింది. బట్ ఈ ఏఐ కంపెనీస్ అంతా ఒక గ్యాంగ్ అయితే, ఈ గ్యాంగ్ కి వెపన్ సప్లై చేసే మాస్టర్ మైండ్ ఒకే ఒక్కడు, ఎన్విడియా. ఏఐ కంపెనీస్కి ఎన్విడియా చిప్స్ ఆక్సిజన్ లాంటిది. అండ్ ఈ ఏఐ బూమ్ వల్ల ఎన్విడియా ఇప్పుడు వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా అయింది. దిస్ ఈస్ పార్ట్ 2 of 3 టెక్ మాఫియా. మరి అంతగా ఎన్విడియా చిప్స్లో మ్యాటర్ ఏముంది? ఇమాజిన్ ఒక షాప్లో 1000 గ్రోసరీ ఐటమ్స్ని బిల్ చేయాలి. ఒక నార్మల్ చిప్ అయితే ఒక్కో ఐటమ్ని స్కాన్ చేసి 1 hourలో బిల్ చేస్తుంది. బట్ ఎన్విడియా చిప్ 1000 షాప్స్కి వెళ్ళి 1000 గ్రోసరీ ఐటమ్స్ని ఒకేసారి స్కాన్ చేసి బిల్ చేస్తుంది. దీన్నే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు. అలా జీపీయూ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఏఐ కంపెనీస్ అన్ని ట్రిలియన్స్ ఆఫ్ డేటాని ట్రైన్ చేయడానికి వాళ్ళ డేటా సెంటర్స్లో ఎన్విడియా చిప్స్ని వాడతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ జీపీయూస్కి బ్యాక్ ఎండ్లో చాలా మెమరీ కావాలి. ఈ మెమరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ చాలా తక్కువ. సిన్స్ ఏఐ కంపెనీస్ ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి కన్జ్యూమర్స్ సైడ్ నుంచి షిఫ్ట్ అయ్యి ఎన్విడియా చిప్స్ అండ్ డేటా సెంటర్స్ని బిల్డ్ చేయడానికి వెళ్తుంది. సో లెస్ సప్లై అంటే మోర్ డిమాండ్, మోర్ డిమాండ్ అంటే హయ్యర్ ప్రైజెస్. బట్ ఈ సిస్టమ్ మొత్తానికి ఎన్విడియా ఫైనల్ బాస్ అనుకుంటే ఈ బాస్కే ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు. అదేంటో పార్ట్ 3లో చూద్దాము. పేజ్ని ఫాలో అవ్వండి.